పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం గానుగుమర్ల తండా కానుగుబావి తండాలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని, మంజూరయ్యాయని, ఇప్పటికే 100కు పైగా నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మిగతావి వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గానికి ఇంకా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావాల్సి ఉందని, ఈ విషయమై సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కమిలి గారికి ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేయడం అయింది. చాలా మంచిగా నీట్గా ఒక 6-7 నెలల్లో ఇల్లు కూడా వాళ్ళు కట్టుకున్నారు. చాలా సంతోషం. మరి దంపతులకు మంచిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, గతంలో మరి ఇల్లు లేక ఇబ్బంది పడ్డటువంటి కుటుంబం ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత మంచిగా కట్టుకున్నారు, సంతోషపడతా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఆమె ముఖంలో ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడే అడుగుతున్నారు, మీ పేరేంటి? ఆమె కూడా కావాలి ఇల్లు, నాకు కూడా ఇబ్బంది ఉంది అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఈ ఏప్రిల్ మే నెలలో మళ్ళీ ఇండ్లు శాంక్షన్ చేస్తామన్నారు మరొకసారి. మరి దాంట్లో తప్పనిసరిగా ఎవరికైతే రాలేదో శాంతి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు వస్తాయని చెప్పేసి